ఏంటి 'బ్రహ్మముడి' సీరియల్ ఎండ్ అయిపోబోతుందా? ఈ విషయం సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తుంది. మరి మీరు కూడా విన్నారా? 'బ్రహ్మముడి' సీరియల్ ఒరిజినల్ కాదని మీకు తెలుసా? అవునండి, మీరు వింటుంది నిజమే. 'గచ్చోరా' అనే బెంగాలీ సీరియల్ రీమేక్గా మన తెలుగులో అయితే 'బ్రహ్మముడి' అని మా టీవీ వాళ్ళు టెలికాస్ట్ అయితే చేశారు. జనవరి 2023 నుంచి అయితే మనకి తెలుగులో అయితే స్టార్ట్ అయ్యింది మా టీవీలో. ఫస్ట్ 7:30కి అయితే టాప్ టీఆర్పీతో బాగా దూసుకువెళ్తున్న సీరియల్ని మధ్యాహ్నం షిఫ్ట్కి అయితే మార్చేశారు. మధ్యాహ్నం 1 గంటకి ఈ సీరియల్ అయితే ఇప్పటికీ టెలికాస్ట్ అయితే అవుతుంది. సాయంత్రం ఎలా అయితే మంచి టీఆర్పీతో ముందుకు వెళ్ళిందో, మధ్యాహ్నం సీరియల్ అన్నిటిలో టాప్ సీరియల్గా 'బ్రహ్మముడి' అయితే పేరు తెచ్చుకుంది మంచి టీఆర్పీతో. కొందరు చాలామంది అనుకుంటున్నారు, కావ్య రాజుల ఈ జంట వల్లే మంచి క్రేజ్ అయితే ఈ సీరియల్కి వచ్చిందని అయితే అనుకుంటున్నారు. అవును, అది కూడా ఒక విధంగా నిజమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కావ్య రాజుల చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, మంచి రొమాంటిక్ సీన్స్ ఇలాంటివన్నీ చాలా హైలైట్ చేస్తూ చూపించి జనాలను అయితే బాగా అట్రాక్ట్ అయితే చేసుకున్నారనే విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతలా మంచి పేరు తెచ్చుకొని మంచి క్రేజ్తో మంచి టీఆర్పీతో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ సడన్గా ఎండ్ అయిపోతుందన్న విషయం అయితే ఈ 'బ్రహ్మముడి' సీరియల్ ఫ్యాన్స్ ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. మీరు కూడా 'బ్రహ్మముడి' సీరియల్ ఫ్యాన్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సీరియల్ విలన్ అయిన రుద్రాణి అనే క్యారెక్టర్ని ఇంట్లో నుంచి అయితే వీళ్ళు బయటికి పంపించేశారు. ఎందుకంటే ఆవిడ చేసిన ఘోరాలన్నిటినీ అప్పు అయితే బయట పెట్టేసింది. అప్పుడు రాజ్కి యాక్సిడెంట్ చేసి మతిపోయేలా చేసింది రుద్రాణియే అని, మళ్ళీ ఇప్పుడు పిల్లలు మార్చడం, దాని తర్వాత అప్పు కళ్యాణ్ని కిడ్నాప్ చేయించడం, ఈ దారుణాలన్నీ అప్పు బయట పెట్టడం వల్ల రుద్రాణిని అయితే ఇంట్లో నుంచి అయితే పంపించేశారు. కానీ ఇది ఊరుకోకుండా ఇంకా రివెంజ్ ప్లాన్లు ఏమైనా చేస్తుందా ఏంటా అనేది మీరు ఏమైనా గెస్ చేయగలిగితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే 900 పైగానే ఎపిసోడ్లను అయితే కంప్లీట్ చేసింది. మరి 1000 ఎపిసోడ్ల వరకు ఈ సీరియల్ని అలా లాక్కొని వెళ్తారా, లేకపోతే ఇప్పుడే శుభం కార్డ్ వేసేస్తారా అనేది అయితే మనకి తెలియదు. మనం చూడాలి ఏమవుతుంది అనేది. బెంగాలీ సీరియల్లో 2 జనరేషన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్కి ఇంకా స్టోరీ అయితే ఉంది. ఇప్పుడు మన 'బ్రహ్మముడి' టెలికాస్ట్ అవుతుంది కదా, ఇందులో ఇంకా చెప్పాలనుకుంటే బెంగాలీ సీరియల్ బేస్ మీద అనుకుంటే మాత్రం దీనికి స్టోరీ కంటిన్యూషన్ అయితే ఇంకా ఉంది. దాని తర్వాత సెకండ్ జనరేషన్ కూడా మనకి ఉంది. మరి మన తెలుగులో సెకండ్ జనరేషన్ పెడతారా లేదా అన్న విషయం అయితే మనం చూడాలి. మరి ఈ జనరేషనే ఇక్కడితో ఆపేస్తారా, ఇంకా కంటిన్యూ చేస్తారా అనే విషయం కూడా మనం అయితే చూడాలి. బెంగాలీలో ఎంత మంచిగా సూపర్ హిట్ కొట్టిందో ఈ సీరియల్, మన తెలుగులో కూడా ఆ విధంగా కొట్టిందని మనం చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ జనరేషన్కి కావ్య రాజులు దానికి ఒప్పుకున్నారా, కంటిన్యూ చేస్తారా, లేదంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఇక్కడితో ఎండ్ చేసి దాని తర్వాత 20 ఇయర్స్ తర్వాత అని వాళ్ళ పిల్లలతో చేయిస్తారా అన్న విషయం అయితే మనం త్వరలో అయితే చూడాలి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ సీరియల్ ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఎండ్ అయిపోవాలనుకుంటున్నారా అనే విషయం అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు కానీ ఈ వీడియోలన్నీ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.